నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చామండి. ఇంకా మరి సమస్య ఏంటి వచ్చేది? మా బాబు 10th క్లాస్ వరకు అక్కడ గుడివాడలో చదువుకున్నారండి. పాలిటెక్నిక్లో జాయిన్ చేశాము. అప్పుడు నాకు మా భర్త లేడు. మా నాన్నగారే పిల్లలిద్దరిని చదివించి మమ్మల్ని కూడా పోషిస్తున్నారన్నమాట. 10th క్లాస్ జాయిన్ చేసి పాలిటెక్నిక్లో జాయిన్ చేసినప్పుడు మా అబ్బాయికి మా నాన్నగారు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ రావటం వల్ల మా కాలేజీ ఒక నెల వెళ్ళాడు పిల్లోడు. నెల వెళ్ళిన తర్వాత కాలేజీ ఆపిచ్చేసాం. ఆపిచ్చేసి మా వల్ల డబ్బులు కడతాం కుదరలేదు. నాకు నా భర్త లేకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా నాన్నగారు మా ఇద్దరు పిల్లల్ని పోషించారు. పోషించడం వల్ల మా అబ్బాయి అన్నాడు, అమ్మ నా తాతయ్యకి ఒంట్లో బాగాలేదు కదా, నేను కాలేజీ అయిపోతాలే అన్నాడు. అయిపోయాడు. అయితే ఇప్పుడేమో సర్టిఫికేట్ కోసం వెళ్తే సర్టిఫికేట్ ఏమో ఇప్పుడు ఇవ్వనంటున్నారు. 45,000 కట్టమంటున్నారు. నా నా వల్ల అయితే కుదరట్లేదండి. ఇక్కడ మొత్తం వరదలు మొత్తం పోయినాయి. నాకు మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, తలలో చిన్న గడ్డం. నా వల్ల కూడా ఏమి చేయలేను. నాకు ఆ సర్టిఫికేట్ ఇప్పించమని ఇక్కడికి వచ్చాను సార్. ఎందుకంటమ్మా ఇక్కడ సమస్య కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే వచ్చాం సార్. ఆయన దయ ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు సార్. నమ్మకంతో వచ్చాము, ఏమన్నా సాయం చేస్తారని. చేస్తారమ్మా? తెలియదు సార్. అది ఇంకా ఇంతవరకు మేము ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చాము. కొంత చేస్తారు. చేస్తారని నమ్మకం ఉంది సార్. పిల్లల జీవితంతో కొంచెం ఆయన ఆదుకుంటారు. మా పిల్లలు నాకు వెలుగు ఉంటుందని. అంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను ఉన్నంత నా తండ్రి లేడు తనకి. నా పిల్లలకన్నా కొంచెం మంచి సాయం చేస్తారని ఇక్కడికి ఆదుకుంటూ అనుకుంటారని నా అన్నగా తమ్ముడుగా వచ్చాను సార్ ఇక్కడికి. నాకు అన్న అవుతాడో తమ్ముడు అవుతారో నాకు హెల్ప్ చేస్తారని వచ్చాను ఇక్కడికి.